చేసుకున్నాం కాబట్టి మేము చూసిన ఈ కొద్దిసేపట్లో జ్యోతి గారు ఇస్ ఫైర్, పూర్వష్ గారు ఇస్ ఐస్ అని మాకు అనిపిస్తుంది. ఇది నిజమా కాదా, ఒప్పుకుంటారా ఏంటి? అది సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది. డిపెండ్స్. ఇద్దరిలోనూ ఫైర్ ఉంది, ఇద్దరిలోనూ ఐస్. కమ్స్ టు మూవీ వర్క్ గానీ లైక్ స్టోరీ రాయడం గానీ ఫైర్. సో నేను ఐస్. ఓకే, మీరు ఎప్పుడు ఫైర్? చాలా కామ్ గా ఉంటాను, నాకు కోపం తెప్పిస్తాను. when it comes to family I'm fire. ఇప్పుడు మామూలుగా డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ లా పనిచేస్తారు ఆన్ సెట్ అని ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఏకంగా ఆన్ సెట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, యాక్ట్రెస్ అండ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇక్కడ ఎవరు ఫైర్ ఎవరు ఐస్ లా పనిచేస్తారు ఆన్ సెట్? మాకు కావాలి ఐసే. ఆన్ సెట్ ఇద్దరు ఐసేనా? ఫైరే లేదా? అయ్యా, వర్క్ చేయాలి అనే ఆ ఫైర్ ఉంటుంది, కోపడ్డాలు అవి ఉండవా? అంతా కంటితోనే కమ్యూనికేషన్ ఏమో ఆన్ సెట్. No, we are అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనే రిలేషన్షిప్ ని పక్కన పెడితే we are more like friends. Okay. Like he's at times he's like my father. అంటే నన్ను ఒక కూతురులా చూస్తుంటాడు. అండ్ సో దాట్ నాలో ఉన్న చిన్నతనం బయటకు వచ్చింది అనమాట. లైక్ యూనో ఆ కిడ్డిష్నెస్ ఏముండిందో అది ఫేడ్ అయిపోయి ఉండింది బాగా. సో దాన్ని బయటకు లాగాడు. సో ఐఎమ్ మోర్ ఫ్రీ, ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్. అంటే ఎప్పుడు అనుకోలేదన్నమాట లైఫ్లో, చిన్నప్పటి నుంచి ప్లాన్స్ లేదు నేను ఇది చేయాలి, నేను ఇది అవ్వాలి. డాక్టర్ అవ్వాలి అనుకున్నాను చదువుతున్నప్పుడు, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. దాని తర్వాత సడన్గా సైన్స్ చదివి ఐటీ కంపెనీలో వర్క్ చేశాను. దాని తర్వాత సడన్గా ఇండస్ట్రీకి అడుగు పెట్టాను. సో బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతూ ఉండింది అన్ని సీరియల్స్. వాట్ ఎవర్ ఐ డిడ్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ హిట్. సైన్స్ చదివినందుకు సడన్ గా అంటే చేస్తూ సడన్ గా ఇప్పుడు హీరోయిన్ గా ఇట్స్ ఆల్ లైక్ మేబీ దిస్ ఇస్ హౌ ఇట్ హాస్ టు గో. మేబీ ఐ డోంట్ నో. ఆయన కూడా కొన్ని డైలాగులు ఇద్దాం సార్, చెప్పండి సార్. మాట్లాడతారు, స్టార్ట్ చేస్తే ఇప్పుడు సూపర్ షీ కదా, షీలో హీ ఉంటాడు. అవును, యా. సో బ్యాక్ ఏ ఉంటాడు ఆటోమేటిక్. అందుకే షీని నడిపించిన సూపర్ హీరో. యా, ఓకే. సో ఎస్, ఒక్కసారి ఇఫ్ యు వాంట్ టు థ్యాంక్ ఎనీవన్ ఫ్రమ్ ద టీమ్. ఆఫ్ కోర్స్.